అందుకు యేసు ఊరకుండము, వారిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గురించిన సమాచారము త్వరలో గలిలియా ప్రాంతములందంతటా వ్యాపించెను. అప్పటి వరకు కూడా చాలామంది బోధిస్తూ ఉన్నారు. ఎవరు బోధిస్తున్నారంటే పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. యేసు ప్రభువారు ఆయన పరిచర్యకు, అంటే ఆయన పరిచర్య ప్రారంభించగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మొట్టమొదటిగా చేస్తున్నటువంటి కార్యములు మార్కు సువార్తలో మరి డైరెక్ట్గా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అన్నాడు. కనుక తను ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే తన యొక్క సువార్త మరి పండితులు చెప్పేది ఏంటంటే మొట్టమొదటి సువార్త ఈ సువార్తే రాయబడింది అంటారు. ఓకేనా? మార్కు సువార్త ఎక్కడి నుంచి ప్రారంభించారంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అప్పటి వరకు కూడా చాలామంది మామూలుగా బోధించేవారు. యోహాను కూడా మాట్లాడాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఏమయ్యారట? 27వ వచనంలో విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనికి ఒకడు చెప్పుకున్నది. కనుక యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు దయ్యాలన్నీ కూడా ఏమవుతున్నాయి? కదులుతున్నాయి. చూడండి, అక్కడ ఆ సమయంలో వాడే మాట్లాడుతున్నాడు 23వ వచనంలో. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడు యేసు, మాతో నీకేమి, మమ్మను ప్రభు ఏమీ వాటిని డెలివరెన్స్ కోసం ఏమీ ప్రార్థన చేయలేదు, గద్దించలేదు. ఏమైందట? వాడే వచ్చేమంటున్నాడు, ఆ దయ్యం పట్టిన వాడే, మమ్మను నశింపు చేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడే ఆ దయ్యములు ఏం చేస్తున్నాయి? యేసుక్రీస్తుని చూడగానే వారికి భయం కలుగుతుంది. కనుక ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది క్రొత్త బోధగా ఉన్నది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి. చూడండి, మొట్టమొదటిసారిగా ఇటువంటి వాటిని వాళ్ళు చూస్తున్నారు. చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ సమాచారం అట గలిలియా ప్రాంతంలో అంతటా వ్యాపించెను. కనుక వాళ్ళందరూ ఒకరితో ఒకరు ఏం చేశారు? ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన మాట్లాడుతుంటే దయ్యాలు ఏమవుతున్నాయి? భయపడుతున్నాయి. మా దయ్యాలు భయపడి కేకలేసి వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆ సమాచారం అంతా కూడా వెళ్ళిపోయిందట. 32వ వచనం చదువుతున్నాను చూడండి. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యం పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇంక సాయంకాలం అయ్యేసరికి అందరూ ఏం చేశారట? జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిటి కూడి ఉండెను. 34 ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు పరిచర్యలో మొట్టమొదటిగా జరిగినటువంటి విషయం, పట్టణం అంతా కూడా వచ్చిందట. ఎక్కడికి వచ్చింది? పట్టణం అంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండేను. 32వ వచనంలో అందులో ఎవరంటే ఎక్కువ మంది జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన నానావిధ రోగముల చేత పీడింపడిన వారిని అందరినీ కూడా ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దయ్యములు మాత్రం ఏమాత్రం కూడా మాట్లాడనివ్వకుండా గద్దించి ఆయన నేను ఈ మార్క్స్ వార్త నేను చదువుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా చాలా సంతోషం అనిపించింది. పట్టణం అంతా ఏమైపోయిందట? వచ్చేసింది. ఎక్కడికి? యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా ఈ బోధ ఏదో చాలా వింతగా ఉంది. ఆ బోధ కూడా బోధల విషయాలు కాదు, వాళ్ళకేంటి మెయిన్?
దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, దయ్యాలను ఆయన గద్దిస్తున్నాడు. ఇంకేమవుతుంది? రోగాలను స్వస్థపరుస్తున్నాడు. కనుక పట్టణం అంతా కూడా వచ్చేసింది. పట్టణం అంతా కూడా ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసింది. మీకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక దాని విషయం చెప్తాను. మొదటి అధ్యాయంలో ఇవి చూస్తాం. ఇంకొక మాటను చూపించి 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 42వ వచనం. అక్కడ ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలరు. ఎక్కువగా మనము దేవుని బిడ్డలారా సువార్తలు ఎక్కువగా చదవాలి. మీరు విశ్వాసంలో బలపడాలంటే, దేవుని గురించినటువంటి దేవుని క్యారెక్టర్ మనం తెలుసుకోవాలనుకుంటే సువార్తలను ఏం చేయాలి? యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలి, సువార్తలు ఎక్కువగా చదవాలి. చాలామంది కీర్తనల సామెతలతోనే ఉండిపోతారు. ఎక్కువ కొత్త నిబంధన సువార్తలు అన్నీ కూడా చదువుతుంటే, నేను రక్షించబడిన దగ్గర నుంచి చదువుతున్నా, ఇప్పుడు మరలా మార్క్స్ సువార్త చదువుతుంటే మరలా ఎంత సంతోషం. దేవుని కార్యాలను బట్టి మనం సంతోషించాలి. దేవుని యొక్క ఆ కార్యాలను, దేవుడు మాటలను బట్టి మనం సంతోషించాలి. ప్రతి మాట కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ కుష్ఠరోగాలు వచ్చిన నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడిగినప్పుడు 42వ వచనం, వెంటనే కుష్ఠరోగం వారిని నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని చెప్పినప్పుడు వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన గనక వాడు శుద్ధుడాయను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ కుష్ఠరోగ వ్యక్తి వెంటనే ఏమయ్యాడట? బాగైపోయాడు. హల్లెలూయా. ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ అక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? అప్పుడు ఆయన యవనతోను ఏమియో. ఇది అసలు యాక్చువల్గా ఏం చేయాలి? యేసుప్రభు ఏం చెప్పాలి? మనమైతే ఏం చెప్తాం? అందరికీ చెప్పాలంటే యేసుప్రభు ఏమన్నారు? అప్పుడు ఆయన యవనితోనూ ఏమియో చెప్పొద్దు అన్నాడు. ఏమన్నాడు ఆయన? యవనితోనూ ఏమీ చెప్పొద్దు. కానీ వాడు ఏం చేశాడు చూడండి, 45వ వచనం. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఎవరికి కూడా చెప్పద్దు. నువ్వు మందిరంలోనికి వెళ్ళి యాజకునికి కనపరుచుకొని ఏం చేయమన్నాడు? మోషే నియమించిన కానుక సమర్పించుకొని నువ్వు వచ్చాయని చెప్తాయి. ఇతరు వెళ్ళి ఏం చేశారట? అందరికీ దేవుని మాట చాలాసార్లు మోషే ఒక్క మాట మిస్టేక్ చేశాడు. ఏం మిస్టేక్ చేశాడు చెప్పండి? ద్రోహులారా అని కూడా అన్నాడు. అది కోపం. కానీ యాక్చువల్గా ఏం చేశాడు అంటే, మోషే ఆ కోపంలో ఏం చేశాడంటే వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది. యేసు ప్రభు చెప్పిన మాట, సార్ దేవుడు చెప్పినటువంటి మాటను ఏం చేశాడు? మాట్లాడమన్నాడు దేవుడు. బండతో ఏం చేయమన్నాడు? మాట్లాడమని. నాకు అది చదివినప్పుడు ప్రతిసారి కూడా భయం వేస్తుంది. అంటే ఒక చిన్న మిస్టేక్. బండతో మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడు? కొట్టాడు. కొట్టడమే కాదు, ఏం చేశాడు? ద్రోహులారా అన్నాడు. అక్కడ తర్వాత జరిగిన విషయంలో, మీరు నా పరిశుద్ధతను మీరు ఏం చేయలేదు? సన్మానించలేదు. ఆ ప్రజలందరి ఎదుట మీరు నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. దేవుని మాట వినలేదు. అది స్పిరిచువల్ మీనింగ్ మరి వేరేగా కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ఆ బండకి ఏంటి సాదృశ్యం? యేసుక్రీస్తు ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు. వెంబడించినటువంటి ఆ బండ అని చెప్తూ, ఆ బండ యేసు క్రీస్తే. కనుక యేసుక్రీస్తు ఒకసారే సిలువ వేయబడాలి. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డానికి సాదృశ్యం బండను కొట్టినప్పుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క ఆ సిలువలో నుంచి మనకు జీవం వస్తుంది. నేనే జీవాహారం అన్నాడు. జీవ జలములు కూడా యేసుక్రీస్తులో నుంచే మన ఎద్దుకు వస్తున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుంచి మనం ఏం చేయాలి? ఆ బండతో మాట్లాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభుతో మనం మాట్లాడే. మరి మరలా సిలువ వేస్తే ఏమవుతుంది? వారికి క్షమాపణ ఉండదు అని ఉంటుంది. కనుక మోషే జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా సాదృశ్యాలు ఉంటాయి. తర్వాత మరి మోషే చాలాసార్లు బ్రతిమలాడతాడు కదా. మనం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో కూడా చదువుతాం. మోషే బ్రతిమలాడినా కూడా మోషేతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఇంకేమి మోషే చాలాసార్లు దేవుని మనసును మార్చేశాడు. తెలుసా మీకు? మోషే ప్రార్థన దేవుని యొక్క మనసును కూడా ఏం చేసింది? వీళ్ళందరినీ నాశనం చేస్తాను అని మోషే చెప్తే, సారీ దేవుడు చెప్తే, మోషే దేవుడితో ఏమన్నాడు? ప్రభు అలా చేయకూడదు,
అలా చేస్తే నీ నామానికి అవమానం కలుగుతుంది, నువ్వు అందరినీ తీసుకొచ్చావు, వాళ్ళని తీసుకెళ్ళలేక నువ్వు వాళ్ళని చంపేశావు అనుకుంటారు. అలా జరగకూడదు అనుకుంటే మరలా చాలాసార్లు అలా మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. కానీ ఆ సమయంలో ఇక నువ్వు నాతో మాట్లాడద్దు అన్నాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడద్దు అన్నాడు. కనుక దేవుని మాటలను ప్రతీదీ కూడా మనము స్పష్టంగా ఒక్కొక్క వచనము కూడా మనము జాగ్రత్తగా వినాలి. దేవుని మాట జాగ్రత్తగా చదవాలి. కనుక ఇక్కడ ఇప్పుడు దేవుని బిడ్డలారా క్లియర్గా చెప్పాడు, నువ్వు ఎవరికి ఏమీ చెప్పద్దు. కనుక అలా చెప్పడం వల్ల ఏమైందంటే ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. పట్టణంలోనికి ఆయన రాలేకపోతున్నాడు. ఎందుకంటే పట్టణంలోనికి వచ్చి ఆయన బోధ చేయాలి. బోధ చేయడం కన్నా ఎక్కువ మంది ఎవరు వచ్చేస్తున్నారు? దయ్యములతోనూ రోగాలతోనూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయనకు ఒక్కొక్కసారి భోజనం చేయడానికి కూడా సమయం ఉండేది కాదట. తర్వాత అధ్యాయంలో మీరు చూస్తే ఉంటుంది. యేసుప్రభుకి ఒక్కొక్కసారి ఏముండేది కాదు. ఎందుకు? వీళ్ళందరూ ఎవరు? రోగులు, దయ్యములతో పట్టిన వారు. కొన్ని దయ్యాలు పట్టాన్ని వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు అనుకున్నారు? ఎందుకు వెళ్ళవు చెప్పండి? దయ్యాలు మీకు తెలియదు. ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు. అవి వెళ్ళనంటాయి. ఎందుకు వెళ్ళనంటాయంటే వాళ్ళు మేము బాగానే ఉన్నాం నీకెందుకని అడిగితే ఏంటి, మా ఇద్దరం బాగానే ఉన్నాము నీకెందుకని అడుగుతాయి అవి. వాళ్ళు బాగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఎవరిద్దరు? ఆ దురాత్మ ఈ మనిషి బాగా ఐక్యంగా ఉన్నారు. వాడికి కావాల్సింది ఇది ఇస్తున్నాడు, వీడికి కావాల్సింది వాడిస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో నువ్వు వచ్చి మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతున్నావు అడుగుతాడు. వెళ్ళవు, తిరగబడుతుంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. చాలా సమయం అయిపోతుంటుంది. ఒకసారి మధ్యరాత్రి 1 గంట 2 ఇంకలా అవుతూనే ఉంది. మీరు దేవుని బిడ్డలారా ఎందుకు వెళ్ళవు అంటే ఇలాంటి మనుషులకు దయ్యాలకు ఇష్టమైనవన్నీ కూడా చేస్తున్నప్పుడు అవి వెళ్ళవు. సర్లే ఇప్పుడు దయ్యాల సంగతి ఎందుకు, కానీ ఇక్కడ యేసు ప్రభుకి అంత టైం ఉండేది కాదు. ఆయనకున్న సమయం ఎంత? 3.5 సంవత్సరాలు. భూమి మీద ఆయన చేయవలసిన పని ఎంత? 3.5 సంవత్సరాలు. ఓకేనా? కొంచెం నెమ్మదిగా చెప్తానే ఈ మాటలు. కనుక 3.5 సంవత్సరాలు ఆయన పని అంతా చేయాలి. ఈ పని ఏమవుతుంది? ఆటంకం అవుతుంది. ఎవరితోని ఏమీ చెప్పొద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే అందరికీ ఎవరు వచ్చేస్తారు? రోగులు, వీళ్ళందరూ కూడా వస్తారు. తర్వాత చూడండి మార్క్స్ వార్త 2:1. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన వెంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయిను. చదువుతారు అది కొంచెం. ఆయన వారికి వాక్యం బోధించుండగా నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అక్కడ మరొక విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు ఇంట ఉన్నాడని తెలియగానే జనులు అందరూ కూడా ఏం చేశారట? వచ్చేసారు. వాకిటి కూడా స్థలము లేదు. ఆయన వారికి ఏం చేస్తున్నాడు? వాక్యము బోధిస్తున్నాడు. ఇప్పుడు వాక్యం బోధిస్తుంటే మధ్యలోకి ఏం దించుతున్నారు? పక్షవాయువు గలవాన్ని దించుతున్నాడు. ఇప్పుడు ఏది డిస్టర్బ్ అవుతుంది? వాక్యం డిస్టర్బ్. యేసు ప్రభు వాక్యాన్ని బోధించాలని ఆశపడుతున్నాడు. రోగులను స్వస్థపరచాలి. రోగులకి ఇప్పుడు మరి రోగులు కానీ స్వస్థపరుస్తాము అని అన్నామంటే దేవుని బట్టి మొత్తం అందరూ కూడా ఏమవుతారు? రోగులే ఉంటారు. కనుక మీకు మరలా కొంచెం ముందుకు వెళ్తాను. ఓకేనా? మీకు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు నేను చెప్తున్నాను. ఓకేనా? ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. వారికి స్థలము కూడా లేదు, కానీ ఆయన వారికి ఏం చేస్తున్నాడట? వాక్యం బోధిస్తున్నాడు. కొందరు పక్షవాయు గలగా ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గలవానితో చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు వారు గేరు మార్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం మార్చారు? గేరు మార్చారు. వీళ్ళందరికీ ఏం కావాలి? స్వస్థత కావాలి. ఎంత అడ్వెంచర్ చేసి చాలాసార్లు రక్షించబడిన కొత్తలో, సువార్త ప్రకటిస్తున్న కొత్తలో ఈ వాక్యాన్ని చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే భలే ఉంటుంది చెప్తే.
వాళ్ళందరూ ఏం చేశారు? ఇంటి పైకప్పు తీశారు. మన ఇంటి పైకప్పు తీసేయడం అంటే చిన్న విషయాలు కాదు కదా. ఎవడో ఇంటికి వచ్చి ఏం చేశారు? పైకప్పు తీశారు. అది చాలా అడ్వెంచర్ కదా. అది ఎంత మనిషి అన్నీ బాగుంటేనే నడవగలడు. మనం కానీ నడలేమన్నామని మనం ఎవరిని ఎత్తలేరు. మనల్ని కదపాలంటే 2, 3, 4 ఉండాలి. మనం నడిస్తే మన మట్టుకు మనం వెళ్ళిపోవచ్చు. మనం కానీ నడలేకపోతే మనల్ని ఎత్తాలి, కదపాలంటే ఎంతమంది ఉండాలి? 4 ఉండాలి. ఇక్కడ వ్యక్తికి ఎంతమంది ఉన్నారు? 4 దించారు యేసు ప్రభు. కనుక యేసు వారి విశ్వాసాన్ని చూసి చాలా సంతోషించాడు. వారి విశ్వాసాన్ని చూసి, నేను గతంలో ఈ వాక్యాన్ని వేరే రకంగా చెప్పాను, ఇప్పుడు వేరే రకంగా చెప్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎందుకంటే సార్ పాస్టర్ గారు మీరు అప్పుడు వేరే ఇప్పుడు వేరే ఎందుకు అంటే ఎదుగుతున్న కొద్దీ ఇంకొంచెం వేరేగా అర్థం అవడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు వారి విశ్వాసాన్ని చూసి చాలా సంతోషించాడు. అసలు విషయం ఏమైంది? ఇక్కడ మీటింగ్ డిస్టర్బ్ అయిపోయింది. మంచి వాక్యం ఏమైంది? బహుశా ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన వాక్యం ఏమైంది మధ్యలో ఆగిపోయింది కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇంతవరకు ఆయన ఆ మాట చెప్పలే. రోగులు మిగతా వచ్చిన అందరూ పాపం లేవేంటి? అందరిలోనూ కూడా ఉంటాయి. కానీ మొదటగా ఆయన చెప్పలేదు. రోగులు స్వస్థపరుస్తున్నాడు. రోగులు స్వస్థపరుస్తుంటే అందరూ కూడా ఏమవుతున్నారు? నాకేంటి ఆనందం అంటే, ప్రభు ఇలాంటివి జరగాలి, ఇలాంటివి జరిగితే అందరూ ఏమవుతారు? ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. కానీ దేనికి వస్తారు? స్వస్థల కోసం వస్తారు. దయ్యాల చేత పీడింపడుతున్న వాళ్ళు వస్తారు. ప్రియ దేవుని 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏం చేశారంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినది దేని కొరకు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం రోగములను దయ్యములను వెళ్ళగొట్టడానికే కాదు. అసలు సమస్య ఏంటి? దేవుని కుమారుడు ఈ లోకంలోనికి రావడానికి గల ఒకే ఒక కారణం ఏంటి? రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. పై వచనం చదవమ్మా. లేకపోతే చదువు. అదే చదువు 4వ వచనం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఆయన పాప శరీరాకారముతో వచ్చి పాపమునకు ఆయన శరీరమందు శిక్ష అనుభవించడానికి వచ్చాడు. ఆయన ఎవరు విధించారు? తండ్రి తన కుమారుని యందు పాపమునకు ఏం చేశాడు? ఆయన శిక్ష విధించాడు. పాపమునకు ఏం చేశాడు? ఆయన శిక్ష విధించాడు. కనుక ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన పాపమునకు శిక్ష అనుభవించడానికి. పాపములను మరొక చోట యోహాన్ ఏమంటాడు తెలుసా? ఆయన భూమి మీద ఎందుకు వచ్చాడంటే, పాపములను తీసివేయుటకై. మీరు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఎందుకు వచ్చాడు ఆయన? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. మనుషులకు పాపమును గురించిన ఆలోచన ఏం లేదు. ఏం బాగైపోవాలి? రోగాలు బాగైపోవాలి. ఆ రోగాలు బాగైపోయాక అందరికీ ఏం సాక్ష్యం చెప్తున్నారు? యేసుక్రీస్తు ఎలాంటి రోగమునైనా 100% నిజం. 100% అది నిజం. దేవుడు ప్రభు ఎలాంటి రోగాన్నైనా ఆయన బాగు చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడు? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కనుక యేసుక్రీస్తు భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు? పాపములు తీసివేయడానికి, పాపములు క్షమించడానికి ఆయన వచ్చాడు. కానీ జనులందరూ ఎందుకు వచ్చారు? గుంపులుగా రోగాలు బాగు చేసుకోవడానికి వచ్చారు. మనిషికి ఉన్నటువంటి సమస్య రోగం కాదు. ఏంటి? పాపం. మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటి? రోగము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి ఉన్నటువంటి సమస్య పాపం.
కనుక రోగములు చాలా విషయాల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనము మనకున్నటువంటి అలవాట్లను బట్టి చాలా రోగాలు మనకు వస్తాయి కదా. మన లైఫ్ స్టైల్ని బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి, మనం తినే ఆహారం బట్టి. మీరు రోజు జంక్ ఫుడ్డే తింటున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఎవరు ఏం తినట్లేదు? ఒకసారి నేను ఆ పానీపూరి గురించి చెప్పాను, అయినా కూడా పానీపూరి అంటే మనుషులకి ఎంతో పుల్లిపోయిన దుంపలు వేసేస్తారు. ఆ పానీపూరి ఎక్కడ చేస్తున్నారో ఒకసారి అనుకోకుండా ఆ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. చూస్తే మీరు ఆ ప్రాంతాన్ని చూస్తే మళ్ళీ పానీపూరి అనరు. కానీ జనాలు ఏంటి, పక్కన కాలం ఉంది ఏంటి, మీరు తినకూడదని మరలా చెప్తున్నాను అనమాట. పక్కన కాలం ఉంది, దుంపలు ఉడకబెట్టి ఉన్నాయి పక్కనే ఏంటి. ఆ దుంపలు చూస్తే మన ఇంట్లో కొన్ని దుంపలు పడేస్తాం తెలుసా, కుళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఉడకబెట్టి ఉన్నాయి అక్కడ. అవన్నీ అప్పుడు దాకా ఏదేదో తిరుగుతున్నాడు, ఏదో తీసుకుని వచ్చి పిసుకుతున్నాడు ఇలాగ. వీడు తీసి పెట్టవలసింది మీకు. అవి అలాంటివన్నీ తినేసి మనం ఏంటి చేస్తాం? తర్వాత స్వస్థత ప్రార్థన. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరచడానికే వచ్చాడు, స్వస్థపరుస్తాడు. కానీ ఇవి ఎవరు తెచ్చుకున్నారు? అనవసరమైనవి తిని ఏం చేశారు ఈ రోగాలు. కానీ ప్రభు వచ్చిన దేనికంటే పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. కానీ మనుషులకి ఇది అంత అనవసరం. ఏమైపోవాలి? కడుపు నొప్పి పోవాలి, తలనొప్పి పోవాలి, జ్వరం పోవాలి, ఇవన్నీ పోవాలి. మధ్యలో మీటింగ్ ఏమైంది? మంచి మీటింగ్ ఎక్కడ? మధ్యలోంచి కప్పు తీసి మధ్యలో యేసుప్రభు ముందు ఏం చేశారు? పెట్టారు. పెడితే ఆయన నీ పాపములు క్షమించు. వీళ్ళకి కోపం వచ్చిందండి. ఎవరికి? అప్పుడు దాకా వాళ్ళకేం కోపం రాలే. ఈయనవుడు పాపాలు క్షమించడానికి, రోగాలు బాగు చేస్తున్నాడు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. రోగాలు బాగు చేసి దయ్యాలు వెళ్ళగొట్టి వాళ్ళకేం లేదు, ప్రాబ్లం లేదు. కొత్త బోధగా ఉంది, ఎంత బోధగా ఉంది, రండి 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 అని వచ్చాడు. పాపం గురించి ఎత్తే ఏమొచ్చింది? సాతానుకు కూడా అదే కోపం. సాతాను అప్పుడు వాళ్ళని కదిపాడు అనమాట, వాళ్ళని గెలికాడు. మీరు ఎన్ని రోగాలైనా బాగు చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. సమస్య ఏంటి? దాని జోలికి వెళ్తేనే నాకు ప్రాబ్లం. కనుక యేసు ప్రభు సమస్యను ఆయన ఐడెంటిఫై చేసి దాన్ని మాట్లాడుతున్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నీ. చూడండి 9వ వచనం ఏమంటున్నాడు? ఈ పక్షవాయువు వానితో, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని. ఇప్పుడు చెప్పండి, మీరు రెండిట్లో ఏది సులభం చెప్పాలి అందరూ. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి పరిపెత్తుకొని నడువమని చెప్పుట సులభం. ఏది సులభం? వాళ్ళ దృష్టిలో ఏది అద్భుతం? అతడు లేచి పరిపెత్తుకొని వెళ్ళిపోవడం గొప్ప అద్భుతం. పాపాలు క్షమించబడ్డం వాళ్ళకేమి పెద్ద? పాపం ఏంటి క్షమించబడ్డం ఏంటి? ఆ పాప క్షమాపణే మన నిత్యత్వంలోకి తీసుకొని వెళ్తుంది. ఆ పాప క్షమాపణ కొరకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. కానీ నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ దేర్ సిన్, ఫర్గివ్నెస్ ఆఫ్ దేర్ సిన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క పాపములు క్షమించబడడం కోసం ఎవరికి ఆలోచన లేదు. ఏం పోవాలి? అందుకే ఆయన అడుగుతున్నాడు, ఏది సులభం అంటే వాళ్ళు అనుకుంటున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, రోగాలు బాగైపోవాలనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఈజీ? పాపాలు క్షమిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, పాపాలు క్షమించబడితే ఆటోమేటిక్గా స్వస్థ వస్తుంది. హల్లెలూయా. సరే, దేవునికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మనుషుల జీవితాల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అద్భుతాలు చేశాడు ఆయన. ఎర్ర సముద్రం ఆయన ఏం చేశాడు? పాయలుగా. ఆయనకి ఆ అద్భుతం ఎలాగుంది? సింపుల్గా చేశాడు ఆయన. ఫరో వంటి ఆ గొప్ప రాజు హృదయాన్ని కూడా ఆయన కదిలించాడు కదా. ఫరో యొక్క బలము నుంచి విడిపించడం అంటే ఎవరు కూడా చేయలేరు. ఫరో యొక్క అధికారం నుంచి మనుషులను విడిపించాడు. ఐగుప్తు దేశంలో గొప్ప అద్భుతాలు చేశాడు. అరణ్యంలో ఆయన ఏం చేశాడు? ఆహారం ఇచ్చాడు. అరణ్యంలో ఆయన ఏం చేశాడు? నీటినిచ్చాడు. ఇంకేమిచ్చాడు? వారికి చాలా రోజులు అయిపోయింది, ఏమి లేదు వాళ్ళకి.
మాంసం లేదంటే ఏం చేశాడు? బీపీ అయితే డౌన్ అయిపోతుంది, ప్రోటీన్ లేదు మా బాడీలో అని చెప్తే ఏమిచ్చాడు దేవుడు? మాంసాహారం ఇచ్చాడు. చూడండి, చక్కగా వారిని నడిపిస్తూ ఉన్నాడు. కానీ వారి హృదయాలు మారలే. దేవునికి ఉన్నటువంటి పెద్ద సమస్య మనిషి జీవితంలో ఉన్నటువంటి ఆ పాపము, హృదయము ఎప్పటికీ కూడా ఏమలేదు, మారలేదు. ఇప్పుడు వెళ్ళారా లేదా వాళ్ళందరూ కనాను దేశం? వెళ్ళారా? వెళ్ళలేదు. ఈ అద్భుతాలు ఏమయ్యాయి? మనకి చాలా సంతోషం ఆ అద్భుతాలు చదువుతుంటే, కానీ ఆ అద్భుతాలు చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు? నరకానికి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఉండి ఒకటి విషయం చెప్తాను. మనిషికి ఉన్నటువంటి సమస్య పాపము, కానీ మనిషి ఆ సమస్య విషయంలో మనిషి పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన సువార్త ప్రారంభించినప్పుడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేశాడు ఆయన. ఇప్పటికీ కూడా ఆయన చేయగలడు, ఇప్పటికీ కూడా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే పాపము. కనుక మొట్టమొదటిగా మనిషి చూడండి, మా ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. చాలు. ఆదాము పండు తిన్నప్పుడు ఆదాముకి ఏమొచ్చిందట? ఆదాముకి ఏమొచ్చింది? నోరిప్పండి బాబు, అక్కడ చూసేని చెప్పండి, చూసి కాపీ అయినా కొట్టండి. మంచి చెడులను తెలుసుకోవడంలో ఏమయ్యాడట? ఆదాము మన వంటి వాడు ఏమైపోయాడు? ఇది పెట్టలేదు మీరు. ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు. ఆదాముకి ఏం తెలిసిందట? మంచి. దిస్ నాలెడ్జ్ వాజ్ నాట్ మెర్లీ ఇంటలెక్చువల్ బట్ ఎక్స్పీరియన్షియల్, మేకింగ్ ఎ లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఆదాములో ఉన్నటువంటి, ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు నిర్దోషి అన్నమాట. ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం కాదు. ఉదయం నేను అడిగినప్పుడు అమాయకత్వం అన్నారు. యాక్చువల్గా అమాయకత్వం కన్నా మంచి మాటలు ఉన్నాయి. తప్పు లేనివాడు. ఆదాములో ఏం లేదు? తప్పు లేదు. నిర్దోషి, నిరపరాధి, నిష్కలంకము, నేరము లేనివాడు. అలాంటి ఇన్నోసెన్స్ హార్ట్తో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆ పండు తిన్నాడో ఆ ఇన్నోసెన్స్ పోయింది తనలో. ఏమైందంటే ఇప్పుడు మంచి చెడు తెలుసుకునేటువంటి జ్ఞానము కలవాడే. దేవునిలో మంచి ఉంది, చెడు ఉంది. చెడు అంటే దేవునిలో చెడు ఉందంటే చెడు కాదు, చెడు ఏంటో దేవునికి తెలుసు. అది ఒక అర్థం, అంతే కదా. దేవునిలో చెడు ఉందని కాదు, అర్థమైందా? దేవునికి మంచి తెలుసు, చెడు తెలుసు. ఇప్పుడు మానవుడు కూడా ఏమైపోయాడట? మనలాగే ఆదాముకు కూడా ఏం తెలిసిపోయింది? మంచి, ఏది మంచో ఏది చెడో తెలిసింది. అంతగా దేవుళ్ళలాగా అయిపోయాడు కాదు. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే ఇప్పుడు తానే దేవుణ్ణి అన్నట్టుగా ఫీల్ అవుతాడు. మానవుడు మనలాంటి వాడుగా అయిపోయాడు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు నిరంతరము జీవించేవాడు. అందుకే రెండవ పండు తింటే, ఏ పండు అది? జీవవృక్షం తింటే ఏమైపోతాడు? నిరంతరం జీవిస్తాడు. ఇక్కడ మరణము లేకుండా జీవిస్తాడు. కానీ దేంట్లో జీవిస్తాడు? అప్పుడు పాపంతో జీవిస్తాడు. దేవుడు మొదట మనిషిని చేసినప్పుడు దేవుడు ఆదామును నిరంతరం జీవించడానికే సృష్టించాడు. మరణము లేదు. ఆదాము కూడా నిర్దోషి, నిరపరాధి, పాపము లేనివాడు, తప్పు లేనివాడు. ఎప్పుడైతే ఈ పండు తిన్నాడో ప్రియ దేవుని బిడ్డలారా మంచి చెడులు తెలుసుకోని వంటి వాడు అయిపోయాడు. ఇప్పుడు మనిషి ఏమవుతున్నాడంటే చెడుకు ఆకర్షింపబడిపోతున్నాడు. సాతానుడికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. అప్పటి వరకు వాళ్ళు ఏం లేదు, వాళ్ళు నిర్దోషులు, చెడు వాళ్ళకి తెలియదు. ఇప్పటి నుంచి సాతానుడు ఏం చేస్తున్నాడంటే చెడు వైపుకు వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు. చెడు వైపుకు లాగేస్తున్నాడు. ఎందుకంటే మనిషికి చెడు తెలుసు, ఇప్పుడు మంచి తెలుసు. ఇప్పుడు మంచి తెలిసినా మంచిగా, అందుకే
పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో మంచి చెయ్యాలని నేను అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను అంటాడు. ఏమంటాడు? మంచి చెయ్యాలని నేను అనుకుంటున్నాను కానీ ఏం చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నాను? శరీరము ఏమవుతుందంటే పాపమునకు లాగేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చేయాలనుకున్నా నేను మంచి చేయలేక చెడునే చేయవలసి వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాళ్ళకి మంచి చెడులు తెలిసిపోయింది. చూడండి, ఇంకొక మంచి మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, డ్యూటెరోనమీ 30వ అధ్యాయము 19వ వచనం చూడండి. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ సాక్షులుగా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట నేను. ఇప్పుడు మనిషికి చాయిస్ వచ్చేసింది. ఇంతకుముందు చాయిస్ ఏం లేదు. అందుకే తర్వాత వచనం చూస్తే, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు జీవము కోరుకునండి. ఇప్పుడు దేవుడు మనకు చాయిస్ ఇచ్చాడు. కోరుకోవాలి. ఏం చేయాలి? కోరుకోవాలి. మంచి చెడులు మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కోరుకోవాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మంచి చెడ్డలు మన ఎదురు, అందుకే జీవమును మరణమును మీ ఎదురు నేను పెడుతున్నాను, ఆశీర్వాదమును శాపమును మీ ఎదురు పెడుతున్నాను. మీరు దేనిని కోరుకుంటారో కోరుకోండి. సో ఇప్పుడు మనం దేనిని కోరుకుంటామో దాన్ని పర్యావసరం మనం అనుభవిస్తాం. దేవుని ఏమీ బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు ఆదాము తిన్నటువంటి ఆ యొక్క పండును బట్టి మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం తనకు వచ్చింది. ఇప్పుడు మంచి చెడులు తెలుసుకున్నటువంటి మానవుడు ఇప్పుడు ఏం చేయాలి? కోరుకోవాలి. అందుకన్నాడు జీవమును మరణము ఉంది, ఇంకేముంది? ఆశీర్వాదము శాపము ఉంది. దేనిని కోరుకుంటారో మీ ఇష్టం. అర్థమవుతుంది కదా? దేనిని కోరుకుంటారో మీ ఇష్టం. కనుక మానవునికి చాయిస్ వచ్చేసింది. ఇంతకుముందు ఏం లేదు, చాయిస్ ఏం లేదు. వాళ్ళ ఇన్నోసెన్స్, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు నేకడ్గా ఉన్నారు కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ పాపమును గురించిన ఆలోచన, సిగ్గు అలాంటివి ఏమీ కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు అసలు పాపపు ఆలోచనే లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? మంచి చెడులు తెలుసుకున్నారు. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్. కానీ మనిషి ఏమయ్యాడు? తర్వాత పాపానిగా ఎంచుకున్నాడు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే దేవునికి ఉన్నటువంటి ఆ ప్రేమను మనిషి ఏమైపోయాడు? మర్చిపోయాడు. అసలు దేవుని గురించిన జ్ఞానమే లేదు. కనుక జనరేషన్ తర్వాత జనరేషన్ ఏమైందంటే దేవుని గురించిన జ్ఞానం లేని వారుగా అయిపోయారట. న్యాయాధిపతుల గ్రంథంకి వస్తే యెహోవాను ఎరుగని జనం ఒకటి వచ్చేసిందని ఉంటుంది. యెహోవాను ఎరగనేటువంటి జనం ఒకటి వచ్చేసిందని ఉంటుంది. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే ఆ కార్యాలన్నీ కూడా ఎరగనటువంటి ఒక జనము వచ్చేసిందంట. రాను ఏమైపోతుందంటే దేవుని ఎరగనటువంటి జనం వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనము మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యాన్ని మనము చదువుతున్న కొద్దీ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని గురించిన జ్ఞానం మనము కలిగి ఉంటాము. ఇక్కడ ప్రభు ఆ పాపములను ఆయన క్షమిస్తున్నాడు అనగానే వాళ్ళకి అసలు పాపమును గురించిన ఆలోచన లేదు. వాళ్ళకి ఏం కావాలి? స్వస్థత కావాలి. అందుకే జనాలు తీసుకుని వస్తున్నారు. ఎంతమంది తీసుకొస్తున్నారు? చాలామందిని తీసుకొచ్చేస్తున్నారు. ప్రభు ఆ పక్షవాయువు గలమని చూసి నీ పాపములు క్షమించబడు. ద గ్రేటెస్ట్ మిరకల్, అద్భుతం ఏంటంటే పాపాలు క్షమించబడడం. ఎందుకంటే ఒక వ్యక్తి పాపముతో ఉండి నరకానికి వెళ్ళిపోతాడు. దేవునికి అది ఇష్టం లేదు. ఒక వ్యక్తి స్వస్థత పొందినా ప్రియ దేవుని బిడ్డలారా నరకానికి వెళ్ళిపోతాడు. కానీ పాపములు క్షమించబడితే అతడు నిత్యత్వంలోనికి వెళ్తాడు. మరొక 2 మాటలు మీకు అలా చూపించి నేను కంక్లూడ్ చేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. ఆయన సముద్ర తీరమున మరలా పోవుచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించాను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టున వద్దను కూర్చున్న
అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన చాలామంది వస్తున్నారు కదా యేసుప్రభు వెనకాతలు ఎంతమంది వస్తున్నారు? గుంపులు గుంపులు వచ్చేస్తున్నారు. జనులందరూ కూడా వేరే చోట ఉంటుంది, మా మాట కూడా చదువుతాను, చాలామంది వచ్చేస్తున్నారు యేసుప్రభు వెనకాతల. వస్తుంటే వీళ్ళందరినీ పక్కన పెట్టి యేసుప్రభు వ్యక్తితో వేరేగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? జనులందరూ ఆయన ఎద్దుకు రాగా వారికి బోధిస్తున్నాడు. కానీ అందులో ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు సుంకపు మెట్టిన వద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన. మరి వీళ్ళందరూ ఎవరు? ఈ గుంపంతా వేరు. యేసు ప్రభు ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ఆయన నన్ను వెంబడించు, నన్ను వెంబడిస్తే నేను ఏం చేస్తాను? మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి, 17వ వచనం, 16 కూడా చూడొచ్చు. వెలుచుండగా సీమోనును వలవేయుట చూచెను, వారు జాలరులు. యేసు నా వెంబడి రండి. యేసు ప్రభుకి ఎవరు కావాలంటే గుంపులో గుంపుతో ఎందుకు వెళ్తున్నారు చాలామందికి తెలియదు. గుంపులో నలుగురితో నతానేల్ అనండి, ఆయన నతానేల్ గారు నలుగురిలో నతానేల్ చాలా మంచివాడు కదా, అందుకని నలుగురిలో నతానేల్, గుంపులో ఆ గుంపు ఎటు వెళ్తే వాళ్ళతో వెళ్ళిపోవడం. అర్థమవుతుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రభువు ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. అక్కడ పేతురు ఆంద్రేయులు పిలిచాడు, నా వెంబడరండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుష్యులు పట్టు జాలర్లుగా చేస్తాను. హల్లెలూయా. నా వెంబడరండి. ఇంతమంది వస్తున్నారు కదా ప్రభు అని అడిగితే ఎవరైనా వాళ్ళ ఎవరు కూడా ఏం లేదు, స్వస్థ రాగానే వాళ్ళు ఏమవుతారు? వెళ్ళిపోతారు. కానీ దేవుడు తన బిడ్డలను ప్రత్యేకంగా ఏర్పరచుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. అపోస్తలులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలను తనకు ఏర్పరచుకుంటాడు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు. నా వెంబడ రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుష్యులు పట్టు జాలర్లుగా చేస్తాను. హల్లెలూయా. కేవలము ఆ స్వస్థతలు, ఆ విడుదల పొందేంత వరకే కాదు. నా ఆశ ఏంటంటే మిమ్మల్ని ఏం చేయాలి? నేను 3.5 సంవత్సరాలే ఉంటాను, తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతాను. కనుక ఈ భూమి మీద నా పని చేయడానికి మనుషులు కావాలి. వీళ్ళెవరూ పని చేసేవాళ్ళు కాదు. వీళ్ళందరికీ ఏం కావాలి? స్వస్థ విడుదల కావాలి. కనుక ప్రభు ఏం చేస్తున్నాడు? నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి అతన్ని వెంబడించాడు. 3వ అధ్యాయంలోనికి వద్దాము, నేను కంక్లూడ్ చేస్తాను. 3వ అధ్యాయము 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రం నది వెళ్ళగా గలిలీ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను, ఎక్కడికి వెళ్తున్న యేసు ప్రభు యొక్క విషయం అందరికీ తెలిసిపోయింది. జనాలు ఎలాగొస్తున్నారట? గొప్ప జనసమూహం ఆయనను వెంబడించాను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చేశారు. ఆయన అనేకులను స్వస్థపరిచను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలన ఆయన మీద పడుచుండటి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుటి సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి, దురాత్మలకు కూడా చెప్పాడు ఆయన, నన్ను ప్రసిద్ధి. మనుషులకి ఏం కావాలి? ప్రసిద్ధి కావాలి. యేసుప్రభు ఏమంటున్నాడు? నన్ను ప్రసిద్ధి ఎందుకు చేయొద్దు? ఇవి చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. గుంపులు 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 వచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు మంచి మాట చెప్తాను. వాక్యంలోనికి మూల అంశంలోనికి వస్తున్నాను. 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండ ఎక్కి, భలే ఉంటుంది ఈ మాట, ఆయన కొండ ఎక్కి ఎవరిని పిలిచాడట? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చారు. ఇప్పుడు ప్రభు కొంతమంది కొండ మీదకి రమ్మంటున్నాడు. ఎక్కడ రమ్మంటున్నాడు? కొండ మీదకి రమ్మంటున్నాడు. అందులో ఎవరిని రమ్మంటున్నాడు? తనకిష్టమైన వారిని కొండ మీదకి రమ్మంటున్నాడు. హల్లెలూయా. ఈ గుంపంతా ఉంది. పొద్దున్న దగ్గర నుంచి రాత్రి దాకా. ఎందుకు? అందరికీ రోగాలే, అందరూ పానీపూరిలే, కడుపు బాగోదు, 24 గంటలు ఇది ఫోన్ చూస్తారు, తలనొప్పి. ఏం చేస్తారు? ఇంక అన్నీ బాడీలో ఏం పెరిగిపోతాయి? అన్నీ కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, అన్నీ పెరిగిపోతాయి. కనుక
అన్ని ప్రాబ్లమ్సే. ఇవేం మానరు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? స్వస్థత ప్రభు స్వస్థపరుస్తారు కనుక స్వస్థల్లోనే ఉంటున్నారు. కానీ ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని ఏం చేశారట? వారు ఆయన యొద్దకు పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారో చూడండి. వారు తనతో కూడా ఉండునట్లును. మొదటిగా దేవుని బిడ్డలారా, ఎందుకు పిలిచాడంటే వారు ఆయనతో ఉండాలి. హల్లెలూయా. ఆయన పరిచయం చేసిన దినములన్నీ కూడా వారు ఆయనతో ఉండాలి. అందులో మనం అందరం చూస్తాం, పేతురు, యోహాను, యాకోబు స్పెషల్గా ఆయన ఎక్కడికి వెళ్తున్నా కూడా, ఆ యాయీరు కుమార్తె మరణించినప్పుడు, అలాగే యేసు ప్రభు ఆ రూపాంతర ఆ అనుభవం ఆ కొండ మీదకి వెళ్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబులను ఆయన వెంట తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, వారు ఆయనతో కూడా ఉండినట్లు. ప్రభు ఆశ ఏంటంటే ఒక 12 మందిని ఆయన ఎంచుకొని వాళ్ళని ట్రైనప్ చేస్తున్నాడు. ఆయన దేని కొరకు? నేనున్నంతకాలం మీరు నాతో ఉండాలి. ఉండి ఏం నేర్చుకోవాలి? మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. మనం అక్కడితో ఆపేస్తాం. ప్రయాసపడి, మరి అందరికీ విశ్రాంతి ఉందా? నిద్రపోతున్నా మాకు నెమ్మది ఉండట్లేదు అనుకుంటారు. ఎందుకు రేట్లేదు విశ్రాంతి? తర్వాత వచనం చదవండి. మనం 29వ వచనం చదవం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28. ఇది సువార్తకు చెప్పే మాట. 29వ వచనం చదవండి. నేను సాత్వికుడును, నా యొద్ద మీరు నేర్చుకోవాలి. ఏం చేయాలి? అందరు రండి అన్నాడు ఆయన, మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. మీరు నా యొద్ద ఏం చేయాలి? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోవాలి. ప్రభు యొక్క కాడి దేనికి సాదృశ్యం? బాధ్యతకు, పనికి, భారమునకు. మనం వేరే భారాలన్నీ తీసేస్తాడు, వేరే భారం ఇస్తాడు ఆయన. దేవుని భారం అది, దేవుని పని అది. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి ఏమంటున్నాడు ఆయన. గనక నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు మీకేం కలుగుతుంది? మీ ప్రాణములకు ముందుది నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నా యొద్ద నేర్చుకుంటే నేనివ్వడం కాదు, మీలోనే విశ్రాంతి ఉంటుంది. మీరు విశ్రాంతిగా ఉంటారు. హల్లెలూయా. చాలామందికి ఎప్పుడు లేకపోయినా, నెమ్మది లేకపోయినా మనం ప్రార్థన చేయించుకుంటాం కదా. ఇప్పుడు నేర్చుకుంటే మనలోనే విశ్రాంతి ఉంటుంది. హల్లెలూయా. మనలోనే ఏముంటుంది? విశ్రాంతి ఉంటుంది. నా యొద్ద నేర్చుకోండి. మీకు ఏం నేర్చుకోవాలన్నాడు? నేను సాత్వికుడును, నేను ఈ 2 నేర్చుకోవాలి. మీకు విశ్రాంతి కావాలంటే ఏం నేర్చుకోవాలి? ఆయన అబ్జర్వ్ చేస్తూ ప్రభువుని చూస్తే మనకు రెండు లక్షణాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంట? జీవిత కాలంలో మనం నేర్చుకోవాల్సినవి 2: సాత్వికము, దీన మనస్సు. ఈ 2 నేర్చుకోవాలి. ఈ 2 నేర్చుకుంటే మీరు పరిపూర్ణతలకు వచ్చినట్టే. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి ఒక మాట, ఆయన దీన మనస్సు గలవాడు. అర్థమవుతుంది కదా? ఆయన దీన మనస్సు గలవాడు. ఈ 2 నేర్చుకోవాలి మన జీవితంలో. దేవుని బిడ్డలారా, అందుకే మీరు నా దగ్గర ఉండాలి. మీరు నాతోనే ఉండాలి. 3.5 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి? నాతో ఉండాలి. ఇంకేం చేయాలి? రెండవది, మీరు నాతో ఉంటే నేను మీకు అధికారం ఇస్తాను అన్నాడు. ఏమిస్తాను? ఇప్పుడు ఈయన ఒక్కడే చేస్తున్నాడు. మీరు 3వ అధ్యాయం 20 వచనం చూడండి. 3వ అధ్యాయం 20 వచనం. మరలా గుంపు కూడా వచ్చిరి గనుక ఎవరికి? యేసుప్రభుతో ఉన్న వాళ్ళకి. యేసుప్రభుకి ఏం లేదు, భోజనం చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకు? ఈ జనులందరూ ఎందుకున్నారు? వాక్యం వినడానికి రాలేదు వీళ్ళందరూ. ఇప్పుడు ఎంతమందిని స్వస్థపరచాలి? ప్రతి ఒక్కరి మీద ఏం చేయాలి? ఆయన చేయి పెట్టి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరిని ఆయన దయ్యములను వెళ్ళగొట్టాలి. కనుక వాళ్ళకి ఏం సమయం లేదట? భోజనము చేయడానికి కూడా వాళ్ళకి. పాస్టర్ గారు మీరు భోజనం చేసి రండి, మేము ఉంటాం అంటారా? మేము వెళ్ళిపోవాలి, మాకు ప్రార్థన చేసేయండి అంటారు. అవును కదా? మేము వెళ్ళిపోవాలి, మాకు ప్రార్థన చేసేయండి అంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళకి భోజనం చేయడానికి కూడా కనుక ప్రభు 12 మందిని ఏర్పరచుకున్నాడు. వారట దయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన శిష్యులకు ట్రైనప్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఉండగా కూడా మీరు ఈ పని చేయాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇది చేయాలి. హల్లెలూయా. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా చేయాలి. ఎంత చేయాలంటే నేను చేసిన దానికన్నా ఎక్కువ చేయాలి. యేసు ప్రభు ఉన్నప్పుడు, ఆయన శరీరంతో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిచర్య కన్నా శిష్యులు భూదిగంతముల వరకు కూడా వెళ్ళారు. యేసు ప్రభు భూదిగంతాల వరకు వెళ్ళలేదు. ఆయన ఆ ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాల్లోనే ఆయన పరిచర్య చేశాడు. గనుక ఆయన ట్రైనప్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ట్రైనప్ చేస్తున్నాడు. 12 మందిని తీసుకొచ్చి నా దగ్గర మీరు ఉండండి, నా దగ్గరుండి నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? దయ్యములను వెళ్ళగొట్టు ఆ పరిచర్య. కానీ అది తప్పు పరిచర్య కాదు. కాకపోతే ప్రభు ఏం చేయమంటున్నాడు? వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? కొంతమందిని ప్రత్యేకించుకొని ట్రైనప్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క కార్యములను చూచే అనుభవంలోనే కాదు, చేసే అనుభవంలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాము, మనం మిరకల్స్ చూస్తున్నాము, అద్భుతాలు చూస్తున్నాము. ఇది దేవుడేం ఆశపడుతున్నాడు తెలుసా? మనం వీటిని చెయ్యాలని ఆశపడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములను, నేను చేసే కార్యములను చేస్తాడు, నాకంటే గొప్పవి చేస్తాడు. నేను ఆ మాట చదువుతున్నప్పుడు ఎవరు కూడా, ఏ గురువు కూడా నాకంటే గొప్పవి చేయాలని ఎవరు ఆశపడరు. యోహాను సువార్త 14:12 అనుకుంటాను ఈ మాట ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 14 నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును, నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు. ఇది అందరికీ కాదు సుమా, ఇది ఎవరికి చెప్తున్నాడని ఈ మాటలు? 13వ అధ్యాయం 12వ అధ్యాయం మొదలుకొని 13వ అధ్యాయము ఇంకా క్లియర్గా మనం చూస్తాము. శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? యోహాను సువార్త 13వ అధ్యాయం 14, 15, 16, 17 కూడా యేసు ప్రభు యొక్క ఆడియన్స్ ఎవరంటే ఉన్నవాళ్ళు శిష్యులు. ఆయన హృదయంలో ఉన్న విషయాలన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. నా యందు విశ్వాసం, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయి క్రియలను కూడా చేస్తాడు. వాటికంటే ఎవ్వరు కూడా, ఏ గురువు కూడా నేను చేసే కన్నా గొప్పవి చేయాలని ఆశపడరు. మన ప్రభు ఎంత సాత్వికుడు, దీన మనస్సు గలవాడంటే, నేను చేసే వాటికన్నా చేశారా శిష్యులు? ఎందుకు? యేసు ప్రభు నీడ తగిలి ఎవరికి స్వస్థ రాలేదు. పేతురు యొక్క నీడ తగిలితే పేతురు వెళ్తుంటే మంచాల మీద తీసుకొచ్చి పెట్టేవారట. యేసు ప్రభు దగ్గరికి జనాలు వచ్చారు. పేతురు వెళ్తుంటే ఏం చేశారు? పేతురు యొక్క నీడ తగిలితే వారికి ఏమేమి వచ్చేదట? స్వస్థత వచ్చేదట. మరి యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు అపోస్తలులు చేశారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళాలి. కనుక ప్రభు, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ అంత గుంపుల మీద ఆయన ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏం కావాలి? స్వస్థత కావాలి. స్వస్థత అందరికీ అవసరమే. అనారోగ్యం అంటే ఎవరికైనా బాధే. ఎవరికైనా జ్వరం వచ్చినా టాబ్లెట్లు వేసుకుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏం చేయాలని అడుగుతాం. ఇవన్నీ బలహీనతలు. మనం ఎవరు ఉండాలని దేవునికి ఇష్టం కాదు. అంతకన్నా ఎక్కువ ఏం చేయాలి? నేను చేసే క్రియలు మీరు చేయాలి. హల్లెలూయా. నేను చేసే క్రియలు మీరు చేయాలి, వాటికంటే గొప్పవి మీరు చేయాలి. ఆమేన్. కనుక అలాగ మనం ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు ప్రిపేర్ అవుతామంటే, మొదట ఆయన కాడి మన మీద పెట్టుకోవాలి. హల్లెలూయా. నా కాడి మీ మీద పెట్టుకోండి, నా యొద్ద నేర్చుకోండి. నా యొద్ద నేర్చుకుంటే మీకేం తెలుస్తుంది అంటే, నేను చేసే క్రియలు మీరు కూడా చేస్తారు. హల్లెలూయా. వాటికంటే గొప్పవి కూడా మీరు చేస్తారు. ఆమేన్. తండ్రి ఏం చేస్తారు తెలుసా? తన కుమారుడి కంటే చాలామంది, మీ పిల్లల కంటే ఎక్కువ మందికి ఎవరికైనా ఎక్కువ మార్కులు వచ్చాయి, మీకు ఎలాగుంటుంది? చూడండి, అందరూ అన్నారు. ఎందుకన్నారు? ప్రాబ్లం. మన పిల్లలకన్నా మనకి ఎక్కువ మార్కులు ఎవరికైనా వస్తే మనందరికీ ప్రాబ్లం. మీకెంత వచ్చాయి? 459. మీకు బ్రదర్ అంటే నేను అన్నీ బాగా రాశానండి. అటు దుద్దునని ఎవడం అలాగా. ఇంక వీళ్ళకి నెమ్మది లేనివారే, వీళ్ళకి 58 వచ్చినా నెమ్మది లేనివారే తిరుగుతూ ఉంటారు. సాతానుడు నెమ్మది లేక అలా తిరుగుతుంటాడట.
450 వచ్చిన సంతోషం అంతా పోయింది. ఎందుకు పోయింది? ఎవరికో ఏమొచ్చాయి? ఎక్కువ వచ్చి ఇంట్లోకి వచ్చి ఆయన తిట్టేసి, చూడరా ఎలా చదివాడు, నువ్వు ఉన్నావు, చదవు, చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను నిన్ను, ఏంటి డాడీ అంతకన్నా 450 తక్కువ ఏంటి డాడీ అంటే, చూడు ఆ అమ్మ ఆ పిల్లల్ని చూడు ఎలా చూసిందో, ఎలా చదివారో, ఏమైపోయింది? ఆవిరైపోయింది. కానీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే, తన కుమారుని కన్నా గొప్ప కార్యములు వారు చేయాలని ఆశపడుతున్నాడు. అది తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగిన. నా కుమారుని కంటే, యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు మీరు చేయాలి. ఆమె ప్రభు అలాంటి శక్తిని, అలాంటి కృపను మనందరికి ఇస్తాడు ఆయన. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్. నేను చెప్పిన విషయంలో మీకు ముందంతా ఒకవేళ డల్గా ఉండొచ్చు. నేను ఈ పాయింట్ చెప్పడానికి అవన్నీ తిప్పి తీసుకొచ్చాను. ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు ఉన్నారు అరణ్యంలో. ఎందుకున్నారో తెలియదు, కేవలం తిండి, కేవలం నీడ, ఏసీలో వెళ్ళారు. మీకు తెలుసా? మొన్నసారి చూడండి, మంచి ఎండలో వచ్చినప్పుడు సడన్గా మేఘం వచ్చింది. మొత్తం మనం రూముల్లో పెట్టుకుంటేనే ఏసీ కూల్ అవ్వట్లేదు ఇప్పుడు కదా. ఒక్కసారి ప్రభు సాయంత్రం 5 గంటలకి ఎందుకు ఏసీ అయిపోయింది. వాళ్ళు 40 సంవత్సరాలు ఏసీలోనే నడిచారు వాళ్ళు ఆ అరణ్యంలో. భాస్కర్ గారు ఎక్కడుందండి? మేఘం కింద ఉన్నారు. మేఘం కింద ఉంటే ఏమొస్తుంది? మేఘాల కింద మీరు ఒకసారి మేఘాలు వచ్చాయండి, మీరు ఏమవుతారు? ఇప్పుడు ఎండల్లో అమ్మయ్యా అంటారా? వాళ్ళు మేఘం కింద ఉన్నారు, రాత్రులు అగ్నిస్తంభం కింద ఉన్నారు. అంత చక్కగా నడిపిస్తే వాళ్ళు దేవుడు చేసే క్రియలు ఏమీ చేయలే, దేవుని యొద్ద నుండి ఏమీ నేర్చుకోలే. గుంపులు ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఏవి పెడితే తినేస్తున్నారు ఏంటి? ఏవి పెడితే తినేస్తున్నారు, నీళ్ళు తాగేస్తున్నారు. మళ్ళీ ఫిల్టర్ వాటర్, మామూలు వాటర్ కూడా కాదు వాళ్ళకి, ఎక్కడో పారే వాటర్ కాదు. పారే వాటర్ అయితే ఏమవుతుంది? ఏ చెత్తో ఏదో ఉంటుంది. మంచి రాక్ల నుంచి వస్తున్నటువంటి మంచి జీవజాలాలు తాగుతున్నారు. ఎక్కడ ఏమి లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రభు యొక్క ఆశ, నేను చేసే క్రియలు మీరు కూడా చేయాలి, నాతో ఉండాలి. నాతో ఉండి ఏం చేయాలి? నేను చేసే క్రియలు. దయ్యములను వాళ్ళకి ఏమి ఇచ్చాడట ఆయన? దయ్యములను వెళ్ళగొట్టు అధికారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలు కూడా దయ్యములు వెళ్ళగొట్టాలి. కుటుంబాలను పాడు చేస్తున్నాయి దయ్యాలు, మనుషులను పాడు చేస్తున్నాయి. వాటిని వెళ్ళగొట్టే అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమెన్. ప్రతి విశ్వాసులకి ఇచ్చాడు. ఆమెన్. ఎవరికి ఇస్తాడంటే ఆయనతో కూడా ఉండేవారికి, ఆయన యొద్ద నేర్చుకునేవారికి. మనమందరము కూడా దయ్యములను వెళ్ళగొట్టాలి. తర్వాత ఏం చేయాలట? సువార్త ప్రకటించుటకును వారిని పంపాలి. ఎందుకు ఆయన కొండ మీదకి పిలిచాడంటే, సువార్తను ప్రకటించడానికి ఆయన వారికి ఏం చేస్తున్నాడు? ట్రైన్ అప్ చేస్తున్నాడు. ఆ 12 మంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ఆమె ఆ 12 మంది ఏం చేశారు? ప్రపంచాన్ని తలకిందులు చేసేశారు. ప్రపంచమంతా ఒక శిష్యుడు, ఒక అపోస్తలుడు భారతదేశానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చాడు, ఆయన భారతదేశంలో మరణించాడు. తోమా. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనము ఇంకా అలాగే ఎలా ఉండాలి? స్వస్థత. దేనికి వస్తాము? స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదం. దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? మనల్ని ఆయనతో ఉండాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇంకేం చేయాలి? దయ్యములు వెలగొట్టి అధికారం గలవారై సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ 3 చేయాలి. గుంపులు చూసి ఆయన ఆనందించలేదు. అంత గుంపు వెళ్తున్న మధ్యలో ఒక లేవిని పిలిచాడు ఆయన, నన్ను వెంబడించని. ఒకవేళ మనలాటలు ఉంటే అదేంటి అంతమంది వెంబడిస్తే ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు? ఈ వ్యక్తి యొక్క పిలుపు వేరు, వీళ్ళందరి పిలుపు వేరు. ప్రియదేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లోనూ కూడా ఇటువంటి ఆ అనుభవంలోనికి మనమందరము రావాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. ఈరోజు భారతదేశంలో తోమ వచ్చాడు. తమిళనాడు రాష్ట్రం అంతగా దీవించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి మరి ఆ సీడ్ అక్కడ ఉంది, వాళ్ళకి తెలుసు. కనుకనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచమంతా వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకేముందంటే మనకి ఎక్కడ చూసినా ఒక్కసారి ఇలా వీడియో తిప్పితే ఏమవుతుంది? మనకి ఎక్కడ మీటింగ్లోనైనా గుంపులు ఉంటారు. దేనికి వెళ్తారు? స్వస్థతలు. ఎవరికి? మనకి స్వస్థతకి. ప్రభు ఏమంటున్నాడు? నేను చేసే కార్యాలు మీరు చేయాలి. ఆమేన్.
రాబో దినాల్లో దేవుని బిడ్డలారా, ఇట్స్ నాట్ ప్రీచర్స్, ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి కూడా అలాంటి కార్యాలు చేయాలి. ప్రతి వీధిలో కూడా అలాంటి కార్యాలు జరగాలి. ఆమె ప్రతి వీధిలో కూడా అలాంటి కార్యాలు, ప్రతి విశ్వాసి అలాంటి కార్యాలు చేయాలి. ఆమె నో సెలబ్రిటీస్. నన్ను ప్రసిద్ధి చేయొద్దని యేసుప్రభువే చెప్పాడు. హల్లెలూయా. నన్ను ఏం చేయొద్దన్నాడు? ప్రసిద్ధి చేయొద్దు. ఐ డోంట్ వాంట్, నాకు పెద్ద పేరు అవసరం లేదు, నన్ను ప్రసిద్ధి చేయొద్దు. ఇంకా అక్కడ ఏం చెప్పాడు ముందు? నేను ఇప్పుడు కుష్ఠరోగ స్వస్థ పొందితే నువ్వు ఎవరికి ఏం అన్నాడు? చెప్పద్దు. నువ్వెవరికి చెప్పద్దు. చెప్తే ఏమవుద్ది? అందరికీ ఏం కావాలి? స్వస్థతలు జరిగితే అందరూ, ప్రపంచమంతా కూడా ఏమవుతుంది? ఒక చచ్చిపోయిన లేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మన వీధిలో ఒక ఆయన చచ్చిపోయాడు, మీరు ప్రార్థన చేశారు, లేచిపోయారు. ఇప్పుడు అందరూ ఏమవుతారు చెప్పాలి మీరు? మిమ్మల్ని కరాస శాంతివనం బరేల గ్రౌండ్లోకి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? మొన్నే మా పాప, మా తాతయ్య చచ్చిపోయాడు, ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు ఏమవుద్ది? ఏం చేస్తారు వాళ్ళందరూ లేచిపోయి? ఇప్పుడు లేచిపోయారు. ఏం చేస్తారు వాళ్ళందరూ లేచిపోయి? ఇప్పుడు తాతలందరూ లేచిపోయారండి, ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు మళ్ళీ ఏం ప్రార్థన చేయలేదు? మన ప్రార్థన, ఆనొక ప్రార్థన చెప్పాడు అంటే, జీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ప్రార్థన చేసాం, వెళ్ళిపోయారు. ఆయన నిన్న వెళ్ళిపోయారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా డాక్టర్లు బ్రతికిస్తారు, కానీ డాక్టర్ చచ్చిపోవడానికి మందులు ఎవరు? హాస్పిటల్లో పెడితే ఆయన బ్రతికేస్తున్నాడు. ఆయన ఈయనేం రిక్వెస్ట్ ఏమి ఇచ్చాడు? జీ చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసాం. అలాగే నేను ఉదయాన్నే ఫోన్ చేసి జీ వెళ్ళిపోయారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి రిక్వెస్ట్ కావాలంటే చెప్పండి, చేస్తాను నేను. మా ఇద్దరం వస్తే అయిపోతాయి. బోల్డ్ మందిని పంపించాం దేవుని దగ్గరికి. ఓకేనా? చాలామందిని మొన్న వెళ్దాం, 90 సంవత్సరాలు వచ్చి చేయలేకపోతుంది, వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. దేనికి? చాలా విషయాలు అలా జరిగాయి. అదేం చచ్చిపోవట్లేదు, మంచం మీద ఉంటారు, 1, 2 అన్ని మంచాల మీద చేయలేకపోతారు. ఉద్యోగాలు మానేసి వచ్చాము, 20 రోజులు అయిపోయింది, 30 రోజులు అయిపోయింది. మొన్న ఒక ఆవిడ అంటుంది, ఉద్యోగాలు మానేసి వచ్చాము, ఏమవుద్దో తెలియదు. నేను అడిగాను, అమ్మ ఏం ప్రార్థన చేయాలని? తీసుకెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయమంది? తీసుకెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి. లిడియా నేను వెళ్ళాం, ప్రార్థన చేసాం, వచ్చాం. మన నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది. అమ్మా, ఆవిడకి విశ్వాసం పెరిగింది. బాబు దేవుడు ఉన్నాడు బాబు. ఏంటి ఆవిడ అంటుంది? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు బాబు, అందరికీ కంచాలు ఇస్తారు, మాకు 2 ఇచ్చింది కంచాలు. ఏంటి ఆ మెమోరియల్ సర్వీస్ కంచాలు ఇస్తారు కదా, మాకు 2 ఇచ్చింది. మొన్న లిడియా భోజనాలు పెడితే మాకు చిన్నగా ఉంటాయి ప్లేట్లు. ఈ ప్లేట్లు ఏంటంటే మొన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళు 2 ఇచ్చారు మనకన్నది. ఎందుకు 2 ఇచ్చారంటే ఆవిడ ఎక్కడో ఉంటుంది, వేరే ప్రాంతంలో సెలవు పెట్టుకొని వచ్చింది. ఈవిడేమో డాక్టర్లు అన్నారంటే బతకదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారట. ఈవిడేమీ అవ్వట్లేదు, చచ్చిపోకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళినా మళ్ళీ ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు. ఇప్పుడు దేవుని బట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? ఎక్కడికి గనక మనుషులు మిరకల్స్ కాదు కావాల్సింది, నిత్యత్వంలోనికి వెళ్ళడానికి దేవుని బిడ్డలారా సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిరకల్స్ అనేవి ఆటోమేటిక్గా ప్రభు మన ద్వారా జరిగిస్తాడు. ఆమె ప్రభుతో ఉండాలి. ఏం చేయాలి మనం? ప్రభుతో ఉండాలి. దయ్యములను ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. సువార్తను ప్రకటించాలి. ఈ గుంపులో ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన ఏం లేదు. వెళ్ళిపోవడం, భలే జరిగిందిరా మీటింగ్, భలే ఉంది, ఏటా చేపలు ఏంటి, ఏటా అద్భుతం ఏంటి, ఇప్పుడుకొచ్చి తినలేదు అలాంటి చేప ఏంటి, ఎక్కడ చేపో ఏంటో, దేవుని గొప్ప టేస్ట్గా ఉంది, ఇవే మాట్లాడుకుంటున్నారు తప్ప దేవుని ఆశ ఏంటి? మరలా వచ్చారు నెక్స్ట్ డే మీటింగ్కి. ఆయన అన్నాడు, మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు అన్నాడు. ఒకటే అన్నాడు ఆయన, మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు, మీరు రొట్టెలు తినడం ద్వారానే వచ్చారు తప్ప మీకు నిత్య జీవనం గురించిన ఆలోచనే లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం నిత్య జీవం కలుగు చేసే ఆహారం కొరకు కష్టపడండి. మీరు నేను ఎక్కడున్నానో వెతుక్కొని వచ్చి మళ్ళీ అడుగుతాను, ఎక్కడున్నావు ప్రభు? అక్కడ ఉంటాం అనుకున్నావు, ఇక్కడ ఉంటాం అనుకున్నావు, ఇక్కడ లేవు, అక్కడ లేవు, ఇంత దూరం అలసిపోయి వచ్చి ఎందుకు వచ్చారు? మీరు రొట్టెలు తినడం వల్లే వచ్చారు, రొట్టెల కోసం వచ్చారు తప్ప
నిత్యత్వం కోసం మీరు రాలేదు. యేసుక్రీస్తు నిత్య జీవము కలుగు చేస్తాడు. ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు మీకు ఆ నిత్య జీవం కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక పాపములు క్షమించబడి ఉన్నవనగానే అందరికీ కంగారు వచ్చింది. రోగాలు దయ్యాలు విడిపోతే అద్భుతాలు జరుగుతున్నాయి అనుకున్నారు. మెయిన్ మినిస్ట్రీ ప్రభు యొక్క పరిచర్యలో పాపాలు క్షమించబడాలి, నిత్యత్వంలోనికి మనం అందరం వారసులు అవ్వాలి. శిష్యులు దానిని నేర్చుకున్నారు. మనము యేసు ప్రభు దగ్గర మనము కూడా దేవుని వాక్యాన్ని బట్టి దానిని నేర్చుకుందాము. నేర్చుకొని ఈ 3 పనులు చేయాలి. ఎప్పుడు ఆయన దగ్గర ఉండాలి అంటే ఆయన వాక్యముతో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. రెండోది ఏం చేయాలి? దయ్యములను వెళ్ళగొట్టాలి. మూడోది సువార్తను ప్రకటించాలి. ఆమేన్. అది ఆయన ట్రైనప్ చేస్తున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికి కూడా అదే పని చేయాలి. అదే పని అలాగా తయారవుతే ఈరోజు మీరందరూ కూడా బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎంత సంతోషం కలుగుతుంది. ఆమేన్. రోగాలను మీరు స్వస్థపరుస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎంత అద్భుతం. దేవుడు మీ ద్వారా అలాంటి కార్యాలు చేయునుగాక. ఆమేన్. మీ మెంటల్ ప్రిపరేషన్గా మీరు దీనికి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో సింపుల్గా యేసుప్రభు దగ్గరికి వచ్చాం, యేసుప్రభు మమ్మల్ని బాగు చేస్తాడు, యేసుప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఈ స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్లోనికి వెళ్ళాలి. ప్రభు కొంతమందిని ప్రత్యేక, వీళ్ళందరికీ ఆ హార్ట్ లేదు, వాళ్ళందరూ తింటారు పోతారు, కొంతమందికి నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కొంతమందిలో మనం అందరం ఉందుము గాక. ఆమేన్. ఆయన తనకిష్టమైన వారిని ఎక్కడికి పిలిచాడట? కొండ మీదకి పిలిచాడు. కొండ మీదకి పిలిచి ఏం చేస్తున్నాడు? నేర్పిస్తాడు. ఇది ఒక డాక్టర్ని అయిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళాలని, కొండ మీదే ప్రార్థన. ఆయన కొండ మీద ప్రార్థన చేశాడు, మనం కూడా ఎక్కడ చేయాలి? కొండ మీద. అంటే ప్రత్యేకంగా పడడం అది. ఆయన కొండ మీదకి వెళ్ళాడని మనము కొండ మీదే వెళ్ళిపోయి ముందు ఒక డాక్టర్ ప్రియదేవుని బిడ్డలారా కొండలలోకి వెళ్ళి కొండల మీద ప్రార్థన చేస్తారు. కనుక ప్రతిదీ సిద్ధాంతాలు కాదు, దేవుని యొక్క హార్ట్ని మనం తెలుసుకోవాలి. ఆమె కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసి. దేవునికి మనము కావాలి. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రభువుకు తెలుసు, నేను 3.5 సంవత్సరాలే ఉంటాను భూమి మీద, తర్వాత నేను వెళ్ళిపోతాను. నేను తండ్రి వద్దకు వెళ్ళిపోయే సమయం వచ్చింది. నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయు క్రియలు కూడా చేయాలి, వాటికంటే గొప్పవి చేయాలి. మనము ప్రభుని అడుగుతాం, ప్రభా నన్ను వాడుకో, ప్రభా నన్ను వాడుకో. ఈ భయంకరమైనటువంటి ఈ దినాల్లో దేవా, ఎవరో ఒక సేవకులు వాడబడ్డం కాదు, ఎవరో ఎక్కడో పలానా సేవకుడు అద్భుతాలు చేస్తున్నారు కాదు, సువార్తను ప్రకటించాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి. అటువంటి అధికారం దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇస్తాడు. ఆయన యొద్ద ఉండేవారికి మాత్రమే. దేవా నన్ను వాడుకో, నీ చిత్తము చేయుటకును, ప్రభు నీ యొక్క దేవా కార్యములు చేయుటకును నన్ను వాడుకోండి. లార్డ్ యూజ్ ఎవ్రీ వన్ లార్డ్. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు వాడుకోండి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ భారము దయచేయి ప్రభా. నీ కాడి ప్రతి ఒక్కరి మీదకి రానియమని ప్రార్థన చేస్తున్నాను. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమంటున్నారు ప్రభు. దేవా నీ కాడిని ఎత్తుకొని నీ యొద్ద నేర్చుకునే కృప మా అందరికీ దయచేయండి. అట్టి కృప ఆ 12 మంది అపోస్తలులకు మీరు ఇచ్చిన కృప నీ యొద్ద ఉండుటకు ప్రభు. నాన్న దయ్యములను వెళ్ళగొట్టు అధికారమును, సువార్త ప్రకటించు నాయన తండ్రి, ఆ కృపను ఆ అభిషేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.